హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆ వారాహిదేవిని నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో ఈ 2024 సంవత్సరంలో వారాహి నవరాత్రులు ఎప్పుడు మొదలయ్యాయి, ఎప్పుడు ముగుస్తాయి, వాటి తేదీలు తెలుసుకుందామండి. మనం ఈ వారాహి అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో కానీ పూజిస్తే ఏమైనా భూ సమస్యలు ఉన్నా, కోర్టు సమస్యలు ఉన్నా, వ్యవసాయంలో ఏమన్నా సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా శత్రునాశనం అనేవి జరుగుతాయన్నమాట అండి. కాబట్టి వారాహి నవరాత్రులను మనం అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని కూడా అంటారండి. ఈ గుప్త నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయండి. ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి ఆషాఢ శుక్ల నవమి వరకు ఉండే రోజులను మనము ఈ రోజులను మనం గుప్త నవరాత్రులుగా జరుపుకుంటాం. మనము అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారి సహస్రనామాలు చదివితే చాలా మంచిది. ఒకవేళ అలా చదవలేని వారు కనీసం వారాహి అమ్మవారికి సంబంధించిన 12 నామాలు ఉంటాయి. 12 నామాలైనా సరే మీరు చదువుకున్నా చాలా మంచిది. అవి రోజు పారాయణ చేసినా చాలా మంచిది. అందులోనూ ఈ గుప్త నవరాత్రుల్లో పారాయణ ఇంకా చాలా మంచి విశేషాలని కలిగిస్తాయండి. ఇక ఈ గుప్త నవరాత్రులు ఈ సంవత్సరంలో ఎప్పుడు మొదలయ్యాయంటే 2024 సంవత్సరం జూలై 6 శుక్రవారం ఆషాఢ శుక్ల పాడ్యమి వరకు గుప్త నవరాత్రులు మొదలయ్యి జూలై 6 అండి శుక్రవారం ఆషాఢ శుక్ల పాడ్యమితో మొదలవుతాయి. ఇక జూలై 15 సోమవారం ఆషాఢ శుక్ల నవమితో ఈ నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. మనకు మొత్తము నవరాత్రులు ఈసారి 10 రోజులు వచ్చాయండి. మరి ఈ 10 రోజులు కూడా అమ్మవారిని చక్కగా విశేషంగా పూజించుకోండి. ఆ తల్లి కృపా కటాక్షాలను పొందండి. విశేషమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. నమ్మి చేయండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. జై వారాహిదేవియే నమః.